అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు. ఫిబ్రవరి 1 నుండి అమలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నా దగ్గర క్వశ్చన్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పెన్షన్స్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ సందర్భంగా 8వ వేతన సంఘం పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన కొత్త బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం 8వ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం లభిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరిస్తూ పే కమిషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. చివరిసారిగా పే కమిషన్ అనేది 2015వ సంవత్సరం ఏర్పాటు చేశారు. చివరగా ఇప్పుడు మరోసారి 2025వ సంవత్సరంలో పే కమిషన్ ఏర్పాటు చేసి 2026 జనవరి 1వ తేదీ నుంచి నూతన పే కమిషన్ అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులు, జీవన వ్యయాలను అంచనా వేస్తూ కనీస వేతనాన్ని నెలకు 18,000 నుండి 26,000 లేదా 30,000కు పెంచాలని ఉద్యోగుల యూనియన్లు పిలుపునిస్తున్నాయి. ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 వద్ద ఉంది. అయితే దీనిని 3.5 లేదా 3.8కి పెంచవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. జీతం సర్దుబాట్లను నిర్ణయించడంలో ఫిట్మెంట్ అంశం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో 2025 ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ను కేంద్రం సమర్పించనుంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువడవచ్చని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. కేంద్ర కార్మిక సంఘం నుంచి పదే డిమాండ్ చేస్తుంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో కొత్త 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరపవచ్చని భావిస్తున్నారు. ఇక కొత్త పే కమిషన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో వహిస్తారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.